హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు శారీతో అయితే నేను ఈ పట్టు పావడ అండి పట్టు లంగా స్టిచ్చింగ్ చేశాను. చూడండి ఏ విధంగా ఉందో. ఇది వాళ్ళది మ్యారేజ్కి వాళ్ళ అత్తగారు పెట్టిన శారీ అంటండి. అయితే ఆమెకి శారీ వచ్చేసి బాగా కురసైపోయిందంట. ఇంకా దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకుందామని చెప్పేసి నా దగ్గరకు తీసుకొచ్చింది లంగాగా స్టిచ్చింగ్ చేయమని. దీనికి మీద బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్కి వచ్చేసి మగ్గం వర్క్ చేయించుకుని ఉంది. బ్లౌజ్ కూడా చాలా టైట్ అయిపోయింది. కుట్లది ఉప్పదీసి నేనే స్టిచ్చింగ్ అది చేశాను. సైడ్ కుట్లు వేసాను. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ముందుగా శారీ చూపిస్తాను. చూడండి, శారీ పట్టు శారీ అనండి. చాలా బాగుంది శారీ అయితే. చూడండి ఏ విధంగా ఉన్నదో. క్వాలిటీ శారీ అనండి. చాలా బాగుంది శారీ అయితే. ఇప్పుడు ఈ శారీస్ ఎక్కువగా కడతలేదు కదండి. అందరూ కూడా ఫ్రాక్స్ కానీ హాఫ్ శారీస్ కానీ ఎక్కువగా వేస్తున్నారు. ముందుగా మనం పళ్ళుని అనేది తీసేద్దామండి. పళ్ళుని తీసేసేద్దాము. ఇది బాగా హెవీగా వచ్చింది. గోల్డ్ జరీతో వచ్చింది పళ్ళు. మనం లంగాకి పెట్టినట్లయితే అది వేరుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ముందుగా మనం పళ్ళుని అయితే డివైడ్ చేసేద్దాము శారీ నుండి. ఈ విధంగా శారీ నుండి పళ్ళుని తీసేసిన తర్వాత మనం ఇప్పుడు పైన ఉన్న అంచును తీసేసేసి కింద అంచుకి యాడ్ చేద్దామండి. ఎందుకనంటే పైన మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఆ అంచు కనుక మనం ఉంచేసి అలా పెట్టినట్లయితే అది చాలా లావుగా అనిపిస్తుంది. అలా పెట్టేయకూడదండి. ఈ కింద మనం ఇప్పుడు పళ్ళుని కూడా తీసేసేద్దాము. ఇది కట్టు చెంగు పళ్ళు అండి. ఈ పళ్ళుని కూడా మొత్తం తీసేసేసి దానిని మనం కింద అటాచ్ చేసుకుందామండి. ఆల్రెడీ దీనికి ఫాల్ ఉంది, కానీ ఆ ఫాల్ దగ్గరే మనం అటాచ్ చేద్దాము. చాలా నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా దానికి యాడ్ చేసేసేయాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకుని దాని మీద మళ్ళా పై స్టిచ్చింగ్ అనేది వేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఏ విధంగా నేను ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. చూడండి, కింద ఫ్రిల్స్ అనేది ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా పిన్నులు ఉంటాయి కదా, మనకి పిల్లలకి ఫ్రెంచ్ ఫ్లాట్కి పెట్టే పిన్నులు ఉంటాయి కదా, ఆ పిన్నుల్ని ఈ విధంగా సెట్ చేసేసుకుంటున్నానండి. నడుము సైజ్ వచ్చేసి 38. ఈ విధంగా ముందలే నేను మొత్తం చూడండి ఇలా అంటే చక్కగా ఫ్రిల్ చక్కగా కనిపిస్తుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ కూడా ముందలే సెట్ చేసేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఈ విధంగా లోనకు అనేది కొద్దిగా ఎక్కువగా క్లాత్ అనేది వెళ్ళినట్లయితే ఆ ఫ్రిల్ అనేది చక్కగా నిలబడుతుంది. క్లాత్ లోపలికి ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే ఆ ఫ్రిల్ చక్కగా నిలబడుతుందండి. ఈ విధంగా క్లాత్ తీసేసుకుని ఈ విధంగా మొత్తం కూడా సెట్ చేసేస్తున్నాను. చూడండి ఏ విధంగా మిషన్ మీద పని లేకుండా ముందుగానే ఈ విధంగా మనం సెట్ చేసుకున్నట్లయితే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మిషన్ మీద అట్లా మనం పెట్టేటప్పుడు అన్నీ కూడా సమానంగా రాకపోవచ్చు. ఈ విధంగా కనుక మనం చక్కగా కింద కూర్చుని ఈ విధంగా ఫ్రిల్స్ అనేది చక్కగా సెట్ చేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూడండి ఏ విధంగా వచ్చినాయో ఫ్రిల్స్. చాలా బాగా వచ్చినాయండి. అన్నీ ఒకే లెవెల్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి ఫ్రిల్స్ అన్నీ కూడా. చూడండి ఏ విధంగా ఉందో. ఇట్లా అంటే ఊరికే మనం చేత్తో ఈ విధంగా అంటే ఊరికే మడత పడిపోతుందండి క్లాత్ వచ్చేసి. అంత బాగుంది శారీ కూడా. చక్కగా నిలబడిపోనియండి ఫ్రిల్స్ కూడా. ఇప్పుడు మనం ముందుగా
వీటిని మనం తీయకుండానే ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఒక కుట్టతే వేసుకుందాము. కింద చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేయాలండి. లేకపోతే మనకి పైన కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మనకి మడత పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం కింద చూసుకుంటూ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. ఈ విధంగా నేను ముందలే జాయింట్ చేసేసాను. పైన ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబల్ కుట్ లాగా టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయాలండి. చక్కగా నిలబడి ఉంటుంది. అప్పుడు రెండు కూడా ఒకే లెవెల్లో ఉంటాయండి కింద అంచులు. ఆ తర్వాత మనం ఈ విధంగా జాయింట్ చేసేసుకుందాము. లంగా చాలా సింపుల్గా అయిపోతుందండి. దీనికి లైనింగ్ కూడా వేయట్లేదు నేను, మామూలుగా నార్మల్గానే. ఇంకా వాళ్ళు అడుగు లంగా వేసుకుంటాము, శారీ పెట్టికోట్ వేస్తామన్నారు. ఇంకా శారీ పెట్టికోట్ వేస్తామన్నప్పుడు ఇంకా దీనికి లైనింగ్ అవసరం లేదు కదా. చూడు ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాము. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టడమే మనకి కొద్దిగా లేట్ అవుతుందండి. చక్కగా సరి చేసుకుంటూ పెట్టాలి కదా. ఆ తర్వాత ఇంకా ఫ్రిల్స్ ఎలాగో మనం పెట్టేస్తాం కాబట్టి చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. కిందే ఎక్కువ టైం పట్టిందండి నాకు ఫ్రిల్స్ని సరి చేసుకోవడానికి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మనం దానిని మడత పెట్టేసేసి ఆ పీసులు అనేది కనిపించకుండా ఇంకొక స్టిచ్ అనేది వేయాలండి. చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎడ్జిల్ని మనము బొందు వేస్తాం కదా, అది ముందలుగానే మడత పెట్టి కుట్టుకోవాలండి. మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకోవచ్చు. పైనుంచి వేస్తాం కదా లంగా, మనకి వెళ్ళాలి కదా, షోల్డర్ పట్టేయకుండా ఉండేటట్లుగా కొంచెం కిందకి పెట్టుకున్నట్లయితే జిప్ అనేది వేసుకుంటే మనకి అక్కడ హోల్డ్ అవ్వకుండా కనిపించకుండా ఉంటుందండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత డబల్ కుట్ అనేది వేసేయాలి. ఇప్పుడు మనం నడుము దగ్గర జిప్ని యాడ్ చేద్దామండి. ఈ జిప్ను ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టుకుని, నేను నార్మల్ ఫుట్ మీదే వేస్తున్నానండి. చూడండి ఈ విధంగా ఎంత ఉందో పొడవు చూసుకుని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కుట్టిన తర్వాత మనకి ఆ జిప్పు ఉంటుంది కదా లాగేది, ఆ హ్యాండిల్ని కొంచెం మనము సూది పైకి లేపుకుని, కొద్దిగా పాదం పైకి లేపుకుని అది ముందుకు జరిపేయాలండి. అప్పుడు మనకి చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చక్కగా పడుతుంది. చూడండి ఈ విధంగా మనం ముందుకు జరిపేయాలి పాదాన్ని. ఆ జిప్ని ఈ విధంగా జరిపేసేసి మళ్ళీ అప్పుడు స్టిచ్చింగ్ తిప్పుకుని మనం కుట్టాలండి. చూడండి ఈ విధంగా మనం పంజాబ్ డ్రెస్సులకి ఏ విధంగా అయితే వేస్తామో కట్స్ దగ్గర, ఆ విధంగా ఇక్కడ కూడా వేస్తే చాలా నీట్గా అనేది వస్తుందండి. జిప్పు ఇలా తిప్పేసేసి అక్కడ సూది దించుకుని మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉండేటట్లు మనకి జిప్పు పైకి వచ్చేటట్లు చూసుకోవాలండి. కొద్దిగా క్లాత్ మనం జిప్పు వేసినప్పుడు కనిపించకుండా ఉండడానికి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా పైకి అనేది, జిప్పు పైకి అనేది క్లాత్ వచ్చేటట్లు చూడాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాము జిప్పుని. ఈ విధంగా జిప్పు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నడుముకు బెల్ట్ అనేది వేయాలండి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, పిల్లలు ఇంట్లో ఉండటంలో వాళ్ళు చిన్న చిన్న క్రాఫ్ట్లు చేస్తున్నారు. అవి చేయటంలో ఇంకా నేను నడుము బెల్ట్ వేసేది వీడియో తీయలేదండి. ఇంకా వాళ్ళు ఇంట్లో ఉండడం, పిల్లలకి వారం రోజుల నుంచి స్కూల్ లేవండి. స్కూల్ లేకపోవడంలో ఇంట్లో ఏదో ఒకటి క్రాఫ్ట్ లాగా చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు కూడా మేము యూట్యూబ్లో పెడతామని చెప్పేసి వీడియోలు తీస్తూ ఉంటున్నారు. అందుకని ఇంకా నేను నడుము బెల్ట్ వేసే వీడియో మిస్ అయిపోయిందండి. చూడండి ఏ విధంగా శారీతో పట్టు లంగా అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి ఏ విధంగా వచ్చిందో.
చాలా బాగా వచ్చిందండి. ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా ఉన్నవి. ఈ విధంగా మనం చక్కగా ఆ కింద వరకు ఫ్రిల్ ఆ విధంగా పెట్టేసి ఒక్కసారి ఐరన్ చేయించుకున్నట్లయితే ఆ విధంగా ఉండిపోద్దండి. చూడండి, జిప్పు కూడా చక్కగా వచ్చింది. చూడండి ఏ విధంగా ఉన్నదో. ఇది వాళ్ళు మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజ్ అండి. దీని మీదకి ఇంకా హాఫ్ శారీకి సెట్ చేసుకున్నారు ఈ బ్లౌజ్ని. ఈ విధంగా హాఫ్ శారీకి వేసుకునేటట్లుగా బ్లౌజ్ కూడా ఇంకా కొద్దిగా లూజ్గా టైట్గా అనిపిస్తే కుట్లోపు తీసుకొచ్చారు. నేనే స్టిచ్చింగ్ చేశాను. మ్యారేజ్ అప్పుడు కుట్టించిన బ్లౌజ్ కదా, కొంచెం టైట్ అయిపోతే ఇంకా కుట్లోపు తీసుకొచ్చారండి. ఇంకా దాన్ని కూడా సెట్ చేశాను. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.